రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ 3 బీజేపీ పార్టీలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు అని అన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీకి ఊడిగం చేశాడని, వైఎస్ఆర్ కొడుకు అయి ఉండి బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారన్నారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి బాబు, పవన్ ఊడిగం చేస్తున్నారన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా, లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు, వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వెంటనే అన్ని పథకాలను, సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిజంగానే ఇది సూపర్ 6 కాదు, ఇది సూపర్ ఫ్లాపే.